ఆంధ్రదేశ చరిత్ర గురించి మాట్లాడినప్పుడు మనకి శాతవాహనులు, కాకతీయులు, విజయనగర రాజులు ఇలా చాలా పేర్లు గుర్తొస్తాయి. కాని వీళ్ల మధ్యలో ఒక కీలకమైన కాని చాలాసార్లు మనం పట్టించుకోని ఒక రాజవంశముంది. అదే రెడ్డి రాజ్యం. అసలు వాళ్ల కాలాన్ని ఒక స్వర్ణయుగం అని ఎందుకంటారో ఈరోజు మనం వివరంగా చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, 14వ శతాబ్దం మొదలు అప్పటిదాకా ఆంధ్రదేశాన్ని ఏలిన గొప్ప కాకతీయ సామ్రాజ్యం కుప్పకూలిపోయింది. అంతా గందరగోళం, రాజకీయ అస్థిరత. మరి ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఆ శూన్యాన్ని ఎవరు భర్తీ చేశారు? పడిపోయిన ధర్మాన్ని మళ్లీ ఎవరు నిలబెట్టారు? ఆ ప్రశ్నకు సమాధానమే రెడ్డిరాజుల రాక. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా సాగుతుందంటే, ముందుగా రెడ్డి రాజ్యం ఎలా మొదలైందో చూద్దాం. తర్వాత వారి సామ్రాజ్య విస్తరణ, వాళ్ల కాలంలో సాహిత్యం, వాణిజ్యం ఎలా ఉండేదో తెలుసుకుందాం. చివరగా వారి పతనం, వాళ్లు మనకిచ్చిన వారసత్వం గురించి మాట్లాడుకుందాం. ఇక మొదటి భాగంలోకి వెళ్ళిపోదాం. కాకతీయుల తర్వాత ఢిల్లీ సుల్తానుల పాలనతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. అలాంటి ఒక రాజకీయ సంక్షోభం నుంచి ఒక కొత్త శక్తి ఎలా పుట్టుకొచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఈ తేదీలు చాలా ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్లు నోట్ చేసుకోవాలి. క్రీస్తు శకం 1323 వరంగల్ పతనమైంది, తుగ్లక్ల చేతిలోకి వెళ్ళిపోయింది. అంతా అయిపోయిందనుకుంటున్న టైంలో జస్ట్ రెండేళ్లలో క్రీస్తు శకం 1325లో ప్రోలయ వేమారెడ్డి రెడ్డి రాజ్యాన్ని స్థాపించారు. వాళ్ల పాలన 1325 నుంచి 1448 వరకు, అంటే దాదాపు ఒక శతాబ్దానికి పైగానే సాగింది. ఆంధ్రదేశ చరిత్రపై వారి ముద్ర చాలా గట్టిగా పడింది. సరే, ఈ రాజస్థాపకుడు ప్రోలయ వేమారెడ్డి గురించి చూద్దాం. వాళ్ల మొదటి రాజధాని అద్దంకి. ఆయన బిరుదు చూడండి, ధర్మ ప్రతిష్ఠా గురువు. స్పెల్లింగ్ చెప్తాను, DHARMA, ప్రతిష్ఠా GURU, అంటే ధర్మాన్ని తిరిగి ప్రతిష్ఠించిన గురువు. ఆయన కేవలం ఆ బిరుదు పెట్టుకుని ఊరుకోలేదు. దానికి తగ్గట్టే శ్రీశైలం, అహోబిలం లాంటి పుణ్యక్షేత్రాలకు మెట్లు కట్టించారు, బ్రాహ్మణులకు అగ్రహారాలను మళ్లీ ఇచ్చి హిందూ ధర్మాన్ని కాపాడారు. ప్రోలయ వేమారెడ్డి కేవలం ఒక రాజు మాత్రమే కాదు, సాహిత్యాన్ని ఎంతగానో ప్రేమించే వ్యక్తి. ఆయన ఆస్థానంలోనే మన కవిత్రయంలో మూడో వ్యక్తి ఎర్రాప్రగడ ఉండేవారు. ఆలోచించండి, అప్పటిదాకా నన్నయ్య మొదలుపెట్టి ఆపేసిన మహాభారతంలోని అరణ్యపర్వం అసంపూర్తిగా ఉంది. దాన్ని పూర్తి చేయడమంటే అది మామూలు విషయం కాదు. అది మన తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టిన ఒక చారిత్రాత్మక ఘట్టం. నిజంగా ఒక మైలురాయి. ఓకే, రాజ్యానికి బలమైన పునాది పడింది. మరిప్పుడు దాన్ని విస్తరించాలి కదా. ఇక్కడే వస్తారు అనవేమారెడ్డి. తన పరాక్రమంతో ఈ రాజ్యాన్ని ఒక రేంజ్కి ఎలా తీసుకెళ్లారో ఇప్పుడు చూద్దాం. అనువేమారెడ్డి విజయాలకు నిలువుటద్దం ఆయన బిరుదు. అదే దివిదుర్గ విభళ. ఇంగ్లీష్లో స్పెల్లింగ్ DIVIDURGAVIBHLA. ఇంత పవర్ఫుల్గా ఉన్న ఈ బిరుదుకి అర్థమేంటో తెలుసా? సింపుల్గా చెప్పాలంటే దివిదుర్గ విభళ అంటే దివికోటను జయించినవాడు అని. ఆయన తన తూర్పు దండయాత్రలో దివిసీమను గెలుచుకున్నాక ఈ బిరుదు పొందారు. ఇది ఆయన మిలిటరీ పవర్కి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అయితే అనవేమారెడ్డి విజయాలు దివిసీమతోనే ఆగిపోలేదు. అక్కడ్నుంచి ఒక జైత్రయాత్రలా సాగింది. వేంగి, నిరవధ్యప్రోలు, రాజమహేంద్రవరం ఇలా తూర్పు తీరంలో కీలక ప్రాంతాలన్నీ ఆయన వశమయ్యాయి. చివరికి ఉత్తరాన సింహాచలం వరకు రాజ్యాన్ని విస్తరించారు. ఒకసారి ఆ మ్యాప్ ఊహించుకోండి. సింహాచలం శాసనంలో ఆయన విజయాల గురించి ఒక అద్భుతమైన సంస్కృత వాక్యముంది, వినండి. సింహాచలాది వింధ్యపాద ప్రతిష్ఠాపిత కీర్తిస్తంభ. దీని అర్థమేంటంటే, సింహాచలం నుంచి వింధ్య పర్వతాల దాకా నా కీర్తిస్తంభాలు పాతిపెట్టాను అని. ఇది జస్ట్ భూమిని గెలవడం కాదు, తన కీర్తిని చరిత్రలో శాశ్వతంగా నిలబెట్టడం. సరే, యుద్ధాలు, విజయాల గురించి చూశాం. ఇప్పుడు రెడ్డి రాజ్యం యొక్క సాంస్కృతిక, ఆర్థిక హృదయంలోకి వెళ్దాం. అసలు వాళ్ల కాలాన్నే సాహిత్యంలో, వాణిజ్యంలో ఒక స్వర్ణయుగమని ఎందుకంటారో ఇప్పుడు తెలుసుకుందాం. రెడ్డి రాజులు కత్తిపట్టిన యోధులే కాదు, కలంపట్టిన కవులు కూడా. కుమారగిరి రెడ్డిని తీసుకోండి. ఆయన సంస్కృతంలో వసంతరాజీయం, VASANTARAJIAM, ఇవి నాట్యశాస్త్రంపై ఒక గొప్ప గ్రంథం. ఇక ఆయన బావమరిది కటయగేమారెడ్డి కుమారగిరి రాజీయం అనే వ్యాఖ్యానాన్ని రాశారు. తర్వాత
పెదకోమటి వేమారెడ్డి సాహిత్య చింతామణి అనే అలంకారశాస్త్ర గ్రంథంతో తన పాండిత్యాన్ని ప్రదర్శించారు. రాజుదే స్వయంగా ఇంత గొప్ప పండితులంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇక వీళ్లందర్లోనూ పెదకోమటి వేమారెడ్డిని ఒక ప్రత్యేక స్థానంలో పెడతారు. రెడ్డి వంశంలోనే అత్యంత గొప్ప రాజకవి, పండితుడు ఆయనే అని అంటారు. ఆయన ఆస్థానమెప్పుడూ కవిత్వంతో, సంగీతంతో సందడిగా ఉండేదట. సరే, సాహిత్యం గురించి చూశాం. మరి డబ్బు సంగతేంటి? రెడ్డిరాజుల ఆర్థిక శక్తికి ఇంజన్ లాంటిది మోటుపల్లి రేవు. వాళ్ల అంతర్జాతీయ వ్యాపారానికి అదొక గేట్వే. 0%, 0%. నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది కదా? కాని ఇది నిజం. క్రీస్తు శకం 1358లో అనవోత రెడ్డి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశీ వ్యాపారులు తెచ్చే బంగారం, వెండి మీద సుంకాన్ని పూర్తిగా రద్దు చేశారు. ఆలోచించండి, ఇది ఆ కాలానికి ఎంత పెద్ద రీఫార్మ్! వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి ఇంతకంటే గొప్ప నిర్ణయం ఏముంటుంది? ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా ఉండేదో చెప్పడానికి శ్రీనాథుడి హరవిలాసంలో ఒక లిస్టుంది. ఏం దిగుమతి చేసుకునేవారో చూడండి. కర్పూరం, కస్తూరి, కుంకుమ పువ్వు, గంధం ఇవన్నీ విలాసవంతమైన వస్తువులు. అదే సమయంలో యుద్ధానికి అవసరమైన గుర్రాలు, ఆయుధాలు కూడా ఉన్నాయి. అంటే వాళ్లు సంపన్నంగానూ, సైనికంగా బలంగానూ ఉన్నారని ఈ ఒక్క లిస్ట్ మనకు స్పష్టంగా చెప్తుంది. ఇక మన ప్రయాణంలో చివరి అంకానికొచ్చేశాం. ఇంత గొప్పగా వెలిగిన రెడ్డిరాజ్యం చివరికి ఎందుకు, ఎలా పతనమైంది? మరి వాళ్లు మనకు వదిలి వెళ్లిన వారసత్వమేంటి? చూద్దాం. ఏ పెద్ద సామ్రాజ్యమైనా పడిపోవడానికి 2 కారణాలుంటాయి: లోపలి సమస్యలు, బయట శత్రువులు. రెడ్డి రాజ్యం విషయంలోనూ అదే జరిగింది. లోపల వారసత్వం కోసం గొడవలు, కొండవీడు, రాజమండ్రి రెడ్డి రాజుల మధ్య విభేదాలు. ఇవి వాళ్లని చెదపురుగుల్లా తినేశాయి. అదే టైంలో బయటనుంచి విజయనగర సామ్రాజ్యం, ఒరిస్సా గజపతులు, రేచర్ల వెలమలు ఇలా 3 వైపుల నుంచి ఒత్తిడి పెరిగింది. లోపల ఐక్యత లేనప్పుడు బయట శత్రువులనెదుర్కోవడం చాలా కష్టం కదా. ఆ ఒత్తిడి ఫలితం ఏమైందో చూడండి. క్రీస్తు శకం 1424లో కొండవీడు రాజ్యం విజయనగర సామ్రాజ్యంలో విలీనమైంది. మరో 24 తర్వాత, అంటే సుమారుగా 1448లో రాజమండ్రిని గజపతులు ఆక్రమించుకున్నారు. అలా ఆంధ్ర చరిత్రలో ఒక అద్భుతమైన అధ్యాయం ముగిసింది. రాజ్యం పోయినా వాళ్ల కీర్తి పోలేదు. వాళ్లు మనకిచ్చిన వారసత్వం ఈరోజుకి సజీవంగా ఉంది. వాళ్లు హిందూ ధర్మాన్ని నిలబెట్టారు. తెలుగు, సంస్కృత సాహిత్యానికి అండగా నిల్చారు. ఈరోజు మనం చూసే కొండవీడులాంటి గట్టి కోటలు వాళ్లు కట్టినవే. వాణిజ్యాన్ని ప్రోత్సహించి ఆర్థిక వ్యవస్థకు వాళ్లు వేసిన పునాదులు కూడా ఎంతో కాలం నిల్చాయి. సో, చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. వాళ్ల పాలన 100 సంవత్సరాలకు పైనే అయినా, చుట్టూ అంత రాజకీయ గందరగోళమున్నా, రెడ్డిరాజులు తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి మీద ఇంత బలమైన, చెరిగిపోని ముద్రను ఎలా వేయగలిగారు? వాళ్ల రాజకీయ విజయాల కన్నా సాంస్కృతిక వారసత్వం ఎందుకు అంత గొప్పగా నిలిచిపోయింది? దీని గురించి ఆలోచించండి.